తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక ప్రాంతంలో పాలన చేస్తున్నవారు ఇంకో ప్రాంతంలో జోక్యం ఎందుకు? ఆ ప్రాంతానికి నాయకుడు అయినప్పుడు ఇంకో ప్రాంతంలో నాయకత్వం చేయడానికి ఎందుకు అవసరం? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. తెలంగాణలో పవన్ వర్సెస్ కాంగ్రెస్, పవన్ వర్సెస్ మేధావులు, ఈ రాజకీయం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సినీ నటుడు, సినిమాలో హీరో, ఆ డైలాగులు బాగున్నాయి, హీరోయిజం బాగుంది, ప్రేక్షకులు పెరిగారు. తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటూ అన్నతో రాజకీయం చేసిండు. అన్నతో చేసిన రాజకీయంలో మనుగడ పెద్దగా కనిపించలేదు. అన్న కూడా మనుగడ లేదని చెప్పి చిరంజీవి కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తర్వాత కాలంలో సామాజిక దృక్పథం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా నేను రాజకీయాల్లో ఉండాల్సిందే అని చెప్పి తన వాదాన్ని వినిపించడం కోసం జనసేన పార్టీని పెట్టాడు. హైదరాబాద్ నగరం నడిబొడ్డునే జనసేన పార్టీని ప్రకటించిండు. కానీ ఆంధ్ర ప్రాంత నాయకుడిగా ఆ పార్టీ నిర్మితమైంది. అక్కడ ఆంధ్ర రాజకీయాల్లో ఒక 5 ఏళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అనుభవించిండు. తర్వాత మరో 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో కూడా ఇంకా ఇబ్బందులు పడ్డాడు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ గెలవక ఓడిపోయిండు. అయినా మనోధైర్యం కోల్పోలేక రాజకీయాల్లో అలానే రాణిస్తూ చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ అడ్డుకోవడంలో సఫలీకృతుడైండు. ఇక్కడి వరకు బాగానే ఉంది. చంద్రబాబు కూడా కష్టకాలంలో తనకు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గౌరవించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కు ఒకడే డిప్యూటీ సీఎం ఉంటాడు, అతడు పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసిండు. అతని తరఫున ఒక 21 మంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ఇక్కడ వరకు బాగుంది. ఎవరి ప్రాంతంలో వారు పరిపాలన చేసుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసిన కూటమి అధికారంలోకి వచ్చింది. ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సాఫీగా ఉంది. మరి మళ్ళెందుకు గొడవలు? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చి 12 అయింది అనేది ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటున్నారు. ఆంధ్ర పాలకులు ఆంధ్రాను పరిపాలించుకుంటున్నారు, తెలంగాణ పాలకులు తెలంగాణను పరిపాలించుకుంటున్నారు. మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేషాలు అవసరమా? అసలు ఈ విద్వేషాలకు సృష్టికర్త ఎవరు? ఈ విద్వేషాలు అసలు ఎందుకు వచ్చినాయి? ఈ విషయాలను కనుక చూసినట్లయితే రాజకీయంగా ఒక సమస్యలను పక్కదారి పట్టించడం కోసం అనవసరమైనటువంటి సమస్యలను తెరపైకి తీసుకొచ్చి ప్రజాపాలనలో ప్రజా వ్యతిరేకత కనుమరుగయ్యేలా ప్రజల దృష్టిని మరల్చేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. నిజంగా ఆలోచిస్తే రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గురించి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక విధానం ఇది అని చెప్పి, అది నిజమా కాదా తెలియదు, కానీ దాన్ని ఒక టీవీ ఛానల్లో చర్చించడం జరిగింది. ఆ చర్చించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం ఉంది, కానీ ఆయన అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, నేను అలా మాట్లాడినా చూసిండా ఎలా మాట్లాడగలడు, ఎలా విశ్లేషించగలడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆటగా కామెంట్ చేయడం. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఏదో అరెస్ట్ చేస్తున్నారని, ఏదో జరుగుతుందని చెప్పి మేధావులంతా కలిసి సోమాజిగూడలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ కాన్ఫరెన్స్లో సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి గారే కానివ్వండి, పృథ్వీరాజు కానివ్వండి, తొలివెలుగు రగే కానివ్వండి, ఇంకా సో అండ్ సో అందరూ, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులే కానివ్వండి, వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా అక్కడ ప్రసంగాలు సాగినాయి. అయితే ఈ పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా అక్కడ ప్రసంగాలు జరగడమే కాకుండా పవన్ కళ్యాణ్ శంకరపల్లి జన్వాడ దగ్గరలో ఉన్నటువంటి కోడి చెరువును కబ్జా చేసిండు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కూడా జరిగింది. దానికి తగిన ఆధారాలు వాళ్ళు చూపిస్తూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు అక్కడ అసలే ఆయనకు తిక్కుంటుంది, దానికి లెక్కుంటుందని సినిమా డైలాగ్ చెప్పినట్టు తిక్క తిరిగింది. ఆడ తిక్క తిరిగి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నేను హైదరాబాదులో తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పి ఒకటి పెడుతున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ కానీ ఇంకా కొందరు కానివ్వండి, వాళ్ళు నువ్వు ఆ ప్రాంత నాయకుడు అక్కడే ఉండాలి, ఇక్కడ నీకేం పని, నువ్వు గతంలోనే తెలంగాణను అవమానించేలా మాట్లాడినావు, తెలంగాణ ప్రజల దిష్టి జరిగి అక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అన్నావు, కాబట్టి
నువ్వు ఇక్కడ సారి చెప్పిన తర్వాత ఇక్కడ నువ్వు సభ పెట్టుకోవాలి, అప్పటిదాకా ఇక్కడ సభ పెట్టడానికి వీల్లేదు అన్నాడు. నేను సభ పెట్టి తీరుతా, నన్ను ఎవడు ఆపుతాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసలు ఏం జరుగుతుందన్న సంఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా పవన్ కళ్యాణ్ యొక్క సభకు అనుమతి నిరాకరించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన ఇంటి దగ్గరనే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో తెలంగాణకు తనకున్నటువంటి అనుబంధాలని చెప్తూనే తన గురించి నన్ను ఎవడేం చేయలేడు, నేను చేస్తా, నేను తిరుగుతా, తెలంగాణ ఎవడే జాగిరా, తెలంగాణలో నీకు రావద్దా, మీరు దేశమంతా తిరుగుతారు, నేను హైదరాబాద్కి వస్తే తప్పేంటి, నేను నా పార్టీని పెట్టిందే నేను హైదరాబాద్లో పెట్టిన, గద్దర్తో నాకు అనుబంధం ఉంది, నేను తెలంగాణలోనే నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినప్పుడే నాకు తెలంగాణ ప్రాంతంలోనే నాకు మొట్టమొదటి కేసు మహబూబ్నగర్లో అయ్యింది, నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు, నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒంటరిగా నిలబడతా, నా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించి ఆ ప్రసంగంలో అక్కడక్కడ గంభీరమైన వాయిస్ తోటి హెచ్చరికలు జారీ చేసినట్టు కాంగ్రెస్కు చురుకలు పెడుతున్నట్టు ప్రసంగం వేశాం. మరి దీనిపైన ఇక్కడ కాంగ్రెస్ రేపు ప్రెస్ మీట్, లేకపోతే ఇక్కడున్న మేధావులు ప్రెస్ మీట్ పెట్టు ఇంకొక ప్రకటన చేస్తారు. అంటే అసలు జనాలు ఏం చేయదలుచుకున్నారు, జనాలకు ఏమి ఇవ్వదలుచుకున్నారు ఈ నాయకులు? పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ఆంధ్ర విభజించిన తీరు మాత్రమే నాకు బాధించిందని చెప్పినని పవన్ కళ్యాణ్ అంటారు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆంధ్ర ప్రాంత నాయకుడివి, నీకు ఇక్కడేం పని అని చెప్పి మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అంటాడు. నిజంగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ యొక్క ప్రమేయం తెలంగాణలో అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు, హైదరాబాద్లో తిరగొచ్చు, రావచ్చు, పోవచ్చు, అది నీ ఇష్టం, ఓకే. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ తెలంగాణలో నీ పార్టీ నిర్మాణం కావాలనుకుంటే తెలంగాణ నీ పార్టీ జనసేన పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనికి నువ్వు సలహాలు ఇస్తూ, నీ దర్శకత్వం, నీ మార్గదర్శకాలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకో. నువ్వు తెలంగాణలో పోటీ చేయనని చెప్పినటువంటి వ్యక్తివి ఆంధ్రాలో ఉన్నావు, ఓకే. మరి ఆంధ్రాలోనే రాజకీయం చేయండి. తెలంగాణలో నీ పార్టీ నిర్మాణం కోసం ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పినో వాళ్ళతో రాజకీయం చేయించండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి నీ పార్టీ నాయకులను విమర్శిస్తలేరు కదా, నీ పార్టీ నాయకులను బయటికి వెళ్ళిపోమంటలేరు కదా. కాబట్టి రాజకీయం అనేది నువ్వు ఎక్కడ చేస్తావో నువ్వు నిర్ణయించుకున్న కాడనే ఉండు. నువ్వు తెలంగాణలోనే రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రాను వదిలిపెట్టి రావాలి. చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు ఆంధ్రనే నాకు ప్రథమం అనుకొని ఆంధ్రలో రాజకీయం చేస్తున్నాడు. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి పురుషాలు ఏం పట్టించుకోవడం లేదు కదా. పార్టీ నిర్మాణం గురించి ఇక్కడ ఉన్న నాయకులతోటి అయినా మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, మార్గదర్శకాలు ఆదేశిస్తున్నాడు, పార్టీ గురించి, పార్టీ నిర్మాణం గురించి చర్చిస్తున్నాడు. బట్ చంద్రబాబు ఇక్కడికి వచ్చి పార్టీ నిర్మాణం కోసం ఇక్కడ ఉన్న పార్టీలను విమర్శిస్తూ లేదంటే ఇంకేదో చేయట్లేదు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే కోడి చెరువును కబ్జా చేసిండనే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలను ఖండిస్తూ నాకు ఆ చెరువు అవసరం లేదు, ఒకవేళ నిజంగా నేనే దాన్ని కబ్జా చేసినట్లయితే నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ చెరువును తీసేసుకోండి, నాకు అవసరం లేదు, ఆ భూమి నాకు అవసరం లేదు అని చెప్పి అది నిజంగా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చూపించుకున్నాడు. నేను కబ్జాలో పాల్పడలే, అది నాది కాదు, తీసుకోండి అని చెప్పిండు. ఇలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు. భూ ఆక్రమణలు కానీ ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ నిజం ఏందో నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి చూసారు, అది అభినందించే విషయం. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించరు. తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పార్టీని నిర్మించడం కోసం వాళ్ళు జన సైనికులుగా పనిచేయనియండి, వాళ్ళ పార్టీ యొక్క బలాన్ని పెంచుకోనియండి, 1,00,000 మంది సభ్యత్వం ఉందన్నది సంతోషం. కానీ ఇక్కడ అక్కడ రెండు ప్రాంతాలకు మధ్య రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు అవసరం లేదు. తెలంగాణ నాయకులైనా సరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు, ఆంధ్ర నాయకులు కూడా, ఆంధ్రాలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు. ఈ రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలతో ఏం జరుగుతుందంటే విద్వేషాలు పెరిగి ప్రాంతీయ విద్వేషాలతోటి ఒకరిపై ఒకరికి ఇంకో ముందుకు పోయి ఒక దుశ్చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులారా సంయమనం పాటించండి, మేధావులారా సంయమనం పాటించండి. పవన్ కళ్యాణ్తో మనకు పని లేదు,
తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ బలం ఎంత, పవన్ కళ్యాణ్ పార్టీతోటి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. అంతేగాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి ఇక్కడ ప్రాంతాలను వచ్చింది పుష్కర కాలం ముగిసింది తెలంగాణ వచ్చి. తెలంగాణను బాగు చేసుకుందాం, తెలంగాణలో డెవలప్ అవుదాం. కాబట్టి రాజకీయాలు అనేవి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి, అనారోగ్యకరమైన వాతావరణంలో ఉండకూడదు. సంఘర్షణలకు తావియకూడదు. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి, ప్రాంతం అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. అక్కడ రాజధాని పూర్తిగా లేదు, రాజధాని మీద నిర్మాణం మీద దృష్టి పెట్టండి. అక్కడ పోలవరం డ్యామ్ దాని మీద దృష్టి పెట్టండి. ఆంధ్ర ప్రజలకు ఏం కావాలో అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో అవి చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ రోడ్లు లేని గిరిజన తండాల్లో నువ్వు రోడ్లు వేస్తున్నావు, శబాష్, అది అందరూ కూడా ఒప్పుకుంటున్నారు కదా, అందరూ అభినందిస్తున్నారు కదా. అలాంటిది ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సినటువంటి విషయం పైన దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న జనసేన తెలంగాణ విభాగం ఏదైతుందో వాళ్ళతో నువ్వు సమావేశాలు పెట్టుకొని పార్టీని బలోపేతం చేయండి. కానీ నేను వస్తా, నేను తిరగండి, కానీ రెచ్చగొట్టే మాటలు వద్దు. ఇరు ప్రాంతాల ప్రజలు కూడా, ఇరు ప్రాంతాల నాయకులు, ప్రజలు మంచిగానే ఉన్నారు, ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలతోటి ఘర్షణ వాతావరణం తలెత్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఉదార స్వభావంతో రాజకీయాల్లో అధికారం కోసం ఏం చేయాలనేది, ఆ అధికారం కోసం ప్రజలను చైతన్యం చేయడంలో ఆ అధికార పార్టీ ఏదైతే ఉందో అంతవరకు అది ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే అది ప్రజలను తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేయడానికి ఆలోచించాలి తప్ప ఇంకా కూడా తెలంగాణ ఆంధ్ర అంటూ ఈ కొట్లాడుకునేటువంటి వాతావరణం అది సబబు కాదు. కాబట్టి నాయకులు సంయమనం పాటించండి, రెచ్చగొట్టకండి, కార్యకర్తలను రెచ్చగొట్టకండి. మీరు మీ రాజకీయం చేయండి, కానీ మీ రాజకీయం కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టకండి. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ